హాయ్ ఎవ్రీవన్. నేను మీ సాయి కృష్ణ. ఈరోజు మనము అసలు ఒక లిస్ట్‌ని ఎట్లా రెండర్ చేయాలి? అందులో వేరియస్ థింగ్స్. ఒక లిస్ట్‌ని రెండర్ చేయడమే కాదు. అందులో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. స్మాల్ థింగ్స్ నుండి అడ్వాన్స్‌డ్ థింగ్స్ వరకు మనం ఒక్కొక్కటి మెల్లమెల్లగా నేర్చుకుందాము. సో, ఈ వీడియో అయిపోయేసరికి నీకు అసలు అరేని ఎట్లా రెండర్ చేయాలి యూఐలో? అసలు ఏ టైప్ ఆఫ్ డేటా ఉన్నా కూడా అరేలో సో, నువ్వు ఎట్లా రెండర్ చేయాలి అనేది నీకు ఈజీగా అర్థమైపోతుంది. నీ అంతట నువ్వే చేసుకోగలుగుతావు. ఓకే. సో, ఈ సెషన్‌లో అసలు అరేని ఎట్లా రెండర్ చేయాలి? లిస్ట్ అన్నా, అరే అన్నా ఒకటే. సో, ఒక అరేని ఎట్లా రెండర్ చేయాలి? ఇప్పుడు నువ్వు అమెజాన్ వెబ్‌సైట్ చూసుకున్నావనుకో, నీకు అన్ని ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేస్తారు వాళ్ళు. సో, ప్రొడక్ట్స్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? మనకు ఏపీఐ నుండి ఒక అరే ఫార్మాట్‌లో వస్తుంది. సో, అరేలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్‌లో ప్రొడక్ట్ నేమ్ ఈచ్ ఆబ్జెక్ట్‌లో ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ ప్రైస్, డిస్క్రిప్షన్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో, అవన్నిటిని వాళ్ళు ప్రొడక్ట్స్ పేజ్‌లో రెండర్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో, అలాంటి దాన్ని మనం మన అప్లికేషన్‌లో ఎట్లా రెండర్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే. అండ్ దాని తర్వాత ఒక అరేలో ఒక లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. ఒక స్ట్రింగ్స్ ఉంటాయి. ఒకవేళ బనానాస్ ఇట్లుందనుకో, బనానాస్, గ్రేప్స్ అని ఉందనుకో, దీన్ని ఎట్లా రెండర్ చేయాలనేది ఫస్ట్ టాపిక్ కింద నేర్చుకుందాం. దాని తర్వాత దీనిలో కొంచెం కాంప్లెక్సిటీ యాడ్ చేద్దాం. ఏంది అంటే ఒక అరేలో మనకు వేరియస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో, ఈ ఆబ్జెక్ట్స్ లోపల ఈచ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో, అవి ఎట్లా రెండర్ చేద్దాం అనేది నేర్చుకుందాం. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో సినారియో కొంచెం అడ్వాన్స్‌డ్ లెవెల్‌కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో, దాని తర్వాత ఏం నేర్చుకుందాం అంటే ఒక అరేలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళా ఆ ఆబ్జెక్ట్స్‌లో మళ్ళా అరేస్ ఉంటాయి. సో, ఈ పర్టిక్యులర్ థింగ్స్‌ని మనం ఎట్లా రెండర్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. సో, ఇవన్నీ ఏంటి అంటే నీకు రియల్ టైమ్‌లో చాలా యూజ్ అవుతాయి. సో, రియల్ టైమ్‌లో అసలు ఏం చేయరు. ఈ చిన్న చిన్న వాటి నుండే మనకు కొంచెం కాంప్లెక్స్ థింగ్ రియల్ టైమ్‌లో ఇంప్లిమెంట్ చేస్తారు అంతే. ఓకే. సో, ఇది నేర్చుకున్నావు అనుకో నీకు చాలా హెల్ప్ అవుతది. నువ్వు రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయడానికి అండ్ ఈవెన్ ఇంటర్వ్యూస్‌ని కూడా క్రాక్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతది ఈ సెషన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర అరేలో కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. నేను కొన్ని ఐటెమ్స్ మాత్రమే డిస్‌ప్లే చేయాలనుకుంటున్నా. సో, అప్పుడు ఏం చేయొచ్చు? అట్లా ఎట్లా ఫిల్టర్ చేయొచ్చు? ఒక అరేలో ఉన్న ఐటెమ్స్‌ని నేను ఎట్లా ఫిల్టర్ చేయొచ్చు అనేది నెక్స్ట్ టాపిక్ కింద నేర్చుకుందాం. ఓకే. నౌ ఇప్పుడు క్లిక్ ఈవెంట్స్ ఆన్ అరే ఆఫ్ ఐటెమ్స్ అంటే ఇప్పుడు నాకు ప్రొడక్ట్స్ పేజెస్ ఉన్నాయి. సో, ఈచ్ ప్రొడక్ట్ ఇట్లా ఉంటాయి గదా! అమెజాన్ వెబ్‌సైట్‌లో. సో, ప్రతి దాంట్లో మనకొక బటన్ ఉంటది. ఓకే. సో, ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ పేజ్‌కెళ్తదది. సో, ఈ బటన్‌ని క్లిక్ జేసినప్పుడు, ఆ ఈవెంట్ హ్యాండిల్ ఎట్లా యాడ్ జేయాలి? సో, ఇవన్నీ ఒక అరే ఆఫ్ ఐటెమ్స్. సో, ఈ అరే ఆఫ్ ఐటెమ్స్‌లో ఈచ్ అరే ఆఫ్ ఐటెమ్‌లో మనము ఒక బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ ఎట్లా యాడ్ జేయాలి అనేది మనం నేర్చుకుందాం. సో, ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? ఈవెంట్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? రెండరింగ్ లిస్ట్ నేర్చుకున్నాం. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ థింగ్స్‌ని కంబైన్ జేయాలి. సో, కంబైన్ జేస్తే నువ్వు ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతావు. సో, ఇదనే గాదు ఏ టాపిక్ తీసుకున్నా గూడా నువ్వు కొన్ని బేసిక్స్ నేర్చుకున్నావంటే, ఆ బేసిక్స్‌ను కంబైన్ చేసుకొని నెక్స్ట్ టాపిక్‌లో యూజ్ చేసుకోవాలి. ఓకే. సో, అట్లా అయితే మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం. ఏ టాపిక్ అయినా సరే, ఏ కాన్సెప్ట్ అయినా సరే, రియాక్ట్ అయినా, జావా స్క్రిప్ట్ అయినా, జావా అయినా, ఏ టెక్నాలజీ అయినా సరే, నువ్వు నేర్చుకున్న దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తున్న కాన్సెప్ట్‌లో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే నీకు ఎట్లా యూజ్ అవుతది? ఎట్లా చేస్తారు ఇది అనేది నీకు ఈజీగా ఐడియా వస్తది. ఓకే. సో, ఇది నేర్చుకుందాం. నెక్స్ట్ కీస్ అంటే ఏంటి? ఈ కీస్ అనే కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే ఇంటర్‌వ్యూస్‌లో. ఓకే. సో, నువ్వు రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో కీస్ లేకున్నా కూడా వర్క్ అవుతది. బట్ ఇంటర్‌వ్యూస్‌లో ఏందంటే పక్కా ఈ క్వెషన్ అడుగుతాడు. 99% ఆఫ్ ద ఇంటర్‌వ్యూస్ రియాక్ట్ జేస్ ఇంటర్‌వ్యూస్‌కెళ్తే మాత్రం 99% ఆఫ్ ద ఇంటర్‌వ్యూస్‌లో ఈ కీస్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తాము? ఆ కీస్ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్‌గా తెలిసుంటే మాత్రమే నువ్వు ఆ ఇంటర్వ్యూలో ఆ క్వెషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతావు. లేదంటే కీస్ అనే డెఫినిషన్ చెప్పినావనుకో ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో పక్కా నిన్ను దాని గురించి ఇన్ డెప్త్‌గా అడిగే ఛాన్స్ ఉంటది. సో, ఈ పర్టిక్యులర్ సెషన్‌లో నేను ఆ కీస్ గురించి కంప్లీట్ ఇన్ డెప్త్ వీడియో నేను నీకు జేపిస్తా. ఓకే. సో, నీకు ఈజీగా అర్థమైపోతది. కీస్ అనేది ఎందుకు యూజ్ చేస్తావు? అసలు రియాక్ట్‌లో ఏం అవసరం కీస్? అసలు కీస్ అనేది ఏం పెట్టాలి కీస్‌లో? కీస్‌లో ఏం పెట్టకూడదు? ఇలాంటివన్నీ మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్. మన గురించి ఆల్రెడీ తెలుసుగా. మన సెషన్స్ ఆల్రెడీ నువ్వు చూస్తుంటే లాస్ట్‌కి మనము ఇంటర్వ్యూ క్వెషన్స్ డిస్కస్ చేస్తాం. సో, ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఎట్లా చెప్పాలి ఇంటర్వ్యూలో? ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో ఏమేమి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడగొచ్చు? ఆ టాపిక్‌లో ఉన్న ఇంటర్వ్యూ క్వెషన్‌ని ఇంటర్వ్యూలో ఎట్లా ప్రెజెంట్ చేయాలి? సో థట్ యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. ఓకే. అండ్ ఎట్ లాస్ట్ నేను ఒక మినీ అసైన్‌మెంట్ నేనే చేయడానికి స్టార్ట్ చేస్తున్నా ఇప్పటి నుండి. నేనే నీకు మినీ అసైన్‌మెంట్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ అయ్యడానికి ట్రై చేస్తున్నా. నేనే ఇక్కడ ప్రాక్టికల్‌గా కోడ్ రాసి ఎందుకు అంటే ఇప్పుడు నువ్వే చేయాలి అంటే నువ్వు చేయలేకపోవచ్చు. ఓకే. సో, నీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ టైంలో. సో, నువ్వు చేయలేకపోవచ్చు. ఇప్పుడేంటి అంటే నువ్వు కావాలంటే పాజ్ చేసుకో. ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో పాజ్ చేసుకొని, నీ అంతట నువ్వు ఆ పర్టిక్యులర్ మినీ అసైన్‌మెంట్ చేసేసిన తర్వాత నా సొల్యూషన్‌ని చూడు. ఓకే. సో థట్ అది కరెక్ట్ ఉన్నా ఉండకపోయినా
నీకు హెల్ప్ అవుతది ఆ సొల్యూషన్. ఓకే. సో, ఇప్పుడు మనము ఒక లిస్ట్‌ని, ఒక అరేని ఎట్లా రెండర్ చేయాలి యూఐలో అనేది నేర్చుకుందాం. నార్మల్‌గా ఈ లిస్ట్, ఈ అరే ఎక్కడి నుండి వస్తది అంటే, మన కేపీఐ నుండి డేటా వస్తది. ఆ డేటాని మనం యూఐలో డిస్‌ప్లే చేస్తాం. ఓకే. సో, ఇది వన్ ఆఫ్ ద రియల్ టైమ్ థింగ్స్ అంతే. సో, ఇప్పటి నుండి నువ్వు రియల్ టైమ్ రియాక్ట్ నేర్చుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో అంతే. ఇప్పుడు ఒక స్టాటిక్ అరేని తీసుకుందాం మనము. లెట్ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ అనేది ఒక అరే. అరేని ఇట్లా డిక్లేర్ చేస్తావు యూఐలో. ఓకే. మన రియాక్ట్ జేస్‌లో ఆర్ జావా స్క్రిప్ట్‌లో. ఏముంటాయి అరేస్‌లో? యాపిల్స్ అనేది ఉంది. ఇంకా ఫ్రూట్స్ ఏమున్నాయి? గ్రేప్స్, ఆరెంజెస్ అనే స్ట్రింగ్ ఉంది. అండ్ ఇంకా ఏమున్నాయి? వాటర్ మెలన్స్ అనేది ఉంది. ఓకే. సో, ఇవన్నీ నేను యూఐలో డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా డిస్‌ప్లే చేయాలి? దానికి నేను ఏం యూజ్ చేయాలి అంటే, జావా స్క్రిప్ట్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేయాలి. ఓకే. జేఎస్ఎక్స్ ఎక్స్‌ప్రెషన్స్ మనం ప్రీవియస్‌గా నేర్చుకున్నాం కదా! ఒక డైనమిక్ డేటాని ఎట్లా డిస్‌ప్లే చేయాలి యూఐలో అంటే, బై యూజింగ్ దిస్ కర్లీ బ్రేసెస్ అనుకున్నాం. సో, అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ని నువ్వు ఇక్కడ కోరిలేట్ చేసుకోవాలి. ఇదనే కాదు. ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌ని నెక్స్ట్ కాన్సెప్ట్‌లో కోరిలేట్ చేసుకోవాలి. ఓకే. అట్లా నువ్వు ఎక్కువ నేర్చుకోగలుగుతావు. సో, ఇప్పుడు నాకు ఫ్రూట్స్ అనేది ఉంది. ఫ్రూట్స్ డాట్ నేను ఏం యూజ్ చేస్తా అంటే మ్యాప్‌ని యూజ్ చేస్తా. సో, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకు? ఒక అరే లోపల ఉన్నాయి. అరేని ఎట్లా చేయాలి? అరేలో ఉన్న వాటిని ఎట్లా డిస్‌ప్లే చేయాలి అంటే, దాన్ని ఇటరేట్ చేయాలి. అంటే దాన్ని లూప్ తిప్పాలి. లూప్ ఎట్లా తిప్పుతావు జేఎస్ఎక్స్‌లో అంటే బై యూజింగ్ మ్యాప్. ఓకే. మ్యాప్ ఏం చేస్తదంటే, ఇట్ విల్ ఇటరేట్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే అండ్ ఇట్ విల్ రిటర్న్ సమ్ జేఎస్ఎక్స్. అంటే అది ఒక్కొక్క ఎలిమెంట్ చుట్టూ తిరిగి దాని నుండి ఒక జేఎస్ఎక్స్‌ని రిటర్న్ చేస్తది. ఓకే. సో, అట్లా ఇట్ విల్ ఇటరేట్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే అండ్ ఇట్ విల్ రిటర్న్ సమ్ జేఎస్ఎక్స్. సో, ఇందులో మన కరెంట్ ఇటరేషన్ వాల్యూ అనేది ఉంటది. ఫస్ట్ పారామీటర్‌లో ఏముంటదంటే, కరెంట్ ఇటరేషన్ వాల్యూ అనేది ఉంటది. సో, ఒకవేళ ఫస్ట్ ఇటరేషన్‌లో ఉందనుకో అది, ఈ పర్టిక్యులర్ వాల్యూ ఉంటది దానిలో. ఈ ఫ్రూట్ అనే దాంట్లో. నెక్స్ట్ ఒకవేళ థర్డ్ ఇటరేషన్‌లో ఉందనుకో, ఆరెంజెస్ అనే వాల్యూ ఉంటది. సో, ఇట్లా ఒక్కొక్క ఇటరేషన్ వాల్యూ ఈ పర్టిక్యులర్ పారామీటర్ లోపల ఉంటది. ఓకే. దీన్ని మనం డిస్‌ప్లే చేయాలి. ఎట్లా డిస్‌ప్లే చేయాలి? మ్యాప్ ఏం చేస్తది? ఇటరేట్ చేసి అదొక జేఎస్ఎక్స్‌ని రిటర్న్ చేస్తది అనుకున్నాం కదా! సో, ఇప్పుడు మనం ఆ రిటర్న్ స్టేట్‌మెంట్ రాయాలి. ఓకే. ఇట్లా రిటర్న్ చేస్తది అని చెప్తున్నాం. నేను ఒక హెచ్1 ఎలిమెంట్ తీసుకుంటా. ఆ హెచ్1 ఎలిమెంట్ లోపల దీన్ని రెండర్ చేస్తా. సో, ఫ్రూట్ అనే దాన్ని నేను రెండర్ చేస్తున్నా. ఓకే. ఇంతే. సో, ఇప్పుడు యూఐకెళ్ళి చూస్తే మనకి యాపిల్స్, గ్రేప్స్, ఆరెంజెస్, వాటర్ మెలన్. నేనేమైతే ఇక్కడ డిక్లేర్ చేసినో అవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తాయి. సో, ఇట్లా మనం ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్‌ని మనం యూఐలో డిస్‌ప్లే చేయొచ్చు. ఇది సింపుల్ థింగ్. నీకు కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తదేమో. ఒకవేళ నువ్వు జావా నుండన్నా వేరే బ్యాక్‌గ్రౌండ్ నుండి వస్తే కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తదేమో. బట్ ఓన్లీ థింగ్ ఏం లేదు ఇక్కడ. నువ్వు అరేని డిక్లేర్ చేస్తావు. దాన్ని మ్యాప్ యూజ్ చేసుకొని దాన్ని రెండర్ చేస్తావు యూఐలో, జేఎస్ఎక్స్‌లో. అంతే ఏం లేదక్కడ. సో, ఇప్పుడేం చేద్దామంటే నెక్స్ట్ థింగ్ కొంచెం కాంప్లెక్సిటీని యాడ్ చేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక అరే ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే మెనూ లిస్ట్. ఈ మెనూ లిస్ట్ లోపల నాకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో, ఈచ్ ఆబ్జెక్ట్ లోపల నా ఒక ఐడీ ఉంది అండ్ ఒక నేమ్ ఉంది. ఓకే. సో, ఇందులో వెజిటబుల్స్ అనే నేమ్ ఉంది. అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ లోపల ఐడీ అనేది 2 అండ్ నేమ్ కాలన్ ఫ్రూట్స్. ఓకే. సో, ఇట్లా నాకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, కొంచెం కాంప్లెక్సిటీ అంతే ఏం లేదు ఇక్కడ. సో, దీన్ని నేను నా యూఐలో డిస్‌ప్లే చేయాలి. ఎట్లా డిస్‌ప్లే చేయాలి? ఫస్ట్ ఏం చేస్తా? ఈ జావాస్క్రిప్ట్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేస్తా. టు డిస్‌ప్లే ద డైనమిక్ వాల్యూస్ అండ్ ఇక్కడ వచ్చేసి మెనూ లిస్ట్ అని ఇస్తా. మెనూ లిస్ట్ డాట్ మ్యాప్. సో, ఈ మెనూ లిస్ట్ డాట్ మ్యాప్ లోపల ఏముంటది? మనకు యారో ఫంక్షన్ ఉంటది. ఓకే. యారో ఫంక్షన్ ఉంది కదా! సో, దీని లోపల ఫస్ట్ పారామీటర్‌లో ఏముంటది? ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉంటది. ఓకే. ఫస్ట్ ఆబ్జెక్ట్. అది ఫస్ట్ ఇటరేషన్‌లో ఉంటే ఫస్ట్ ఆబ్జెక్ట్. సెకండ్ ఇటరేషన్‌లో ఉంటే సెకండ్ ఆబ్జెక్ట్. అట్లా ఉంటది. సో, ఇది ఒక రీడబుల్ నేమ్‌లో పెట్టేసేయి మెనూ. మెనూ లిస్ట్‌లో ఏముంటది? మెనూయే ఉంటది. ఫ్రూట్స్‌లో ఏముంటది? ఫ్రూట్ ఉంటది. వెజిటబుల్స్‌లో ఏముంటది? వెజిటబుల్స్. అట్లా దీన్ని బట్టి ఈ నేమ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో, దీనిలో నేను రిటర్న్ స్టేట్‌మెంట్ రాసి ఒక హెచ్1 ఎలిమెంట్ ప్రొవైడ్ చేసి దీనిలో నేను డైనమిక్ వాల్యూని డిస్‌ప్లే చేస్తా. ఎట్లా అంటే మెనూ. మెనూ లోపల ఏముంది? ఈ మెనూ లోపల ఏముంది మనకు? ఈచ్ ఇటరేషన్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే. సో, ఫస్ట్ ఇటరేషన్‌లో ఉంటే ఫస్ట్ ఇటరేషన్ ఆబ్జెక్ట్. సెకండ్ ఇటరేషన్‌లో ఉంటే సెకండ్ ఇటరేషన్ ఆబ్జెక్ట్. బట్ మనం ఏం డిస్‌ప్లే చేయాలి? ఈ ఐడీ డిస్‌ప్లే చేయాలి అండ్ నేమ్ డిస్‌ప్లే చేయాలి. దానికంటూ ఏం చేయాలి మనము అంటే ఫస్ట్ మెనూ డాట్ ఐడీ అని రాయాలి. అండ్ నెక్స్ట్ మెనూ డాట్
నేమ్ అంతే. ఇంత సింపుల్‌గా నువ్వు ఒక అరే లోపల ఉన్న ఆబ్జెక్ట్స్‌ని నీ యూఐలో డిస్‌ప్లే చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు చూడు యూఐలో చూస్తే ఏం లేదు డిస్‌ప్లే అయిపోయింది అంతే. ఫస్ట్‌లో వెజిటబుల్స్, సెకండ్‌లో వచ్చేసరికి ఫ్రూట్స్. ఇంత సింపుల్‌గా డిస్‌ప్లే చేయొచ్చు. సో, ఇప్పటివరకు నువ్వు చాలా నేర్చుకున్నావు. ఎట్లా ఒక అరేలో ఉన్న ఐటెమ్స్‌ని రెండర్ చేయాలి అండ్ అరేలో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని ఎట్లా రెండర్ చేయాలని నేర్చుకున్నావు. సో, ఇది బేసిక్ పార్ట్. ఇప్పుడు ఇంకొంచెం కాంప్లెక్సిటీని యాడ్ చేద్దాం. దీనికన్నా ముందు ఒక 2 మినిట్స్ వాటర్ తాగు, లేకపోతే బయట నడువు. సో దట్ కొంచెం రెస్ట్ తీసుకో. మళ్ళీ వచ్చేసి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువొస్తది నీకు. ఓకే. యాహ్! ఇప్పుడు నేనిక్కడ ఐటెమ్స్ అనేది ఇంకో అరే యాడ్ చేస్తున్నా. అంటే అరే లోపల స్ట్రింగ్స్ అనేది నేర్చుకున్నాం. కొంచెం కాంప్లెక్సిటీ యాడ్ చేసి అరే లోపల ఆబ్జెక్ట్స్ నేర్చుకున్నాం. మళ్ళీ అరే లోపల ఆబ్జెక్ట్ లోపల ఈచ్ ఆబ్జెక్ట్ లోపల అరేని యాడ్ చేస్తున్నాం మళ్ళీ. సో, అది ఎట్లా రెండర్ చేద్దామని చూద్దాం ఇప్పుడు. ఓకే. ఇక్కడ నాకు వెజిటబుల్స్ ఏముంటాయి? ఆనియన్స్ అనే వెజిటబుల్ ఉందనుకో. ఆర్ ఇంకొకటి మష్రూమ్స్ ఉంది. ఓకే. ఇదొకటి ఉంది. ఇది కూడా యాడ్ చేసినాం. అండ్ ఈ ఆబ్జెక్ట్‌లో కూడా నాకు ఐటెమ్స్ అనే అరే ఉంది. నాకు యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఉన్నాయి. ఓకే. దీన్ని నేను యూఐలో డిస్‌ప్లే చేయాలి ఇప్పుడు. ఓకే. సో, ఇది ఎట్లా డిస్‌ప్లే చేయాలి అనేది ఒకసారి నువ్వే ట్రై చెయ్యి. దాని తర్వాత ఇది చూడు. ఇప్పుడు ఏం చేస్తా అంటే నాకు ఎగ్జిస్టింగ్ ఇది ఉంది కదా! సో, ఒక్కటే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ దాన్ని రిటర్న్ చేసేసిన. కానీ మల్టిపుల్ ఉన్నాయనుకో ఏం చేయాలి? ఒక పేరెంట్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి కదా పక్కా. జేఎస్ఎక్స్ ఎక్స్‌ప్రెషన్ మస్ట్ హావ్ వన్ రూట్ ఎలిమెంట్ అని నేర్చుకున్నాం మనం. ఓకే. అందుకనే నేనిక్కడ ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అనేది యూజ్ చేసిన. ఒక రూట్ ఎలిమెంట్. నాకు ఇప్పుడు ఏం చేస్తా? ఈ వెజిటబుల్స్ ఇక్కడ ఏం రెండర్ అయినాయి నాకు? వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అని రెండర్ అయినాయి కదా! సో, ఈ వెజిటబుల్స్ కింద ఏమేమి వెజిటబుల్స్, ఫ్రూట్స్ కింద ఏమేమి ఫ్రూట్స్ అనేది డిస్‌ప్లే చేస్తా ఇప్పుడు. ఇక్కడ ఏం చేస్తా అంటే ఏమున్నాయి నాకిక్కడ? సో, మెను డాట్ ఐటెమ్స్‌ని నేను డిస్‌ప్లే చేయాలి కదా! ఐటెమ్స్ డాట్ మ్యాప్ అంతే. సో, దాని లోపల కూడా ఒక యారో ఫంక్షన్స్ రాస్తున్నా. ఒక యారో ఫంక్షన్ రాసి దీనిలో ఉన్న ఫస్ట్ పారామీటర్ ఏం చేస్తది? ఈ ఇటరేషన్ వాల్యూస్‌ని అది రిమెంబర్ చేస్తది. అంటే ఈ ఇటరేషన్ వాల్యూస్ ఆ ఫస్ట్ పారామీటర్ లోపల ఉంటాయి. సో, ఇది మెను ఐటెమ్స్ కదా! సో, మెను ఐటెమ్స్ కాబట్టి ఇక్కడ ఐటెమ్ అని రాస్తా నేను. ఐటెమ్. అంటే దీన్ని బట్టి ఈ ఏ అరే యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఇక్కడ నేమ్ అనేది కొంచెం అండర్‌స్టాండబుల్ వేగా మనం రాయాలి. ఓకే. ఇక్కడ ఏం చేస్తా? రిటర్న్ స్టేట్మెంట్ రాస్తా. ఈ రిటర్న్ స్టేట్మెంట్‌లో కొంచెం సైజ్ తగ్గిద్దాం దీన్ని. దీన్ని హెచ్2 అని రాద్దాం. దీని లోపల ఏం చేస్తా? ఐటెమ్ అంతే. ఇంత సింపుల్ వేగా నువ్వు అరే లోపల ఉన్న ఆబ్జెక్ట్ లోపల ఉన్న అరేస్‌ని కూడా డిస్‌ప్లే చేయొచ్చు యూఐలో. సో, ఇప్పుడు చూద్దాము. ఒకవేళ ఇది రెండర్ అవుతుందా లేదా అనేది. ఓకే. చూడు ఇక్కడ ఈజీగా రెండర్ అయిపోతుంది. సో, ఇంత సింపుల్ వేగా నువ్వు రెండర్ చేయొచ్చు. సో, మనం ఇప్పటివరకు అరేని ఎట్లా రెండర్ చేయాలనేది చూసాము. ఇప్పుడు మనము అరేలో ఉన్న ఐటెమ్స్‌ని ఎట్లా ఫిల్టర్ ఔట్ చేసి మనం డేటాని డిస్‌ప్లే చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనము ఫిల్టర్ అండ్ మ్యాప్ కాంబినేషన్ అనేది వాడతాం. ఒక సింపుల్ అరే తీసుకుంటున్నా. ఫ్రూట్స్ అరే. సో, ఇందులో యాపిల్స్ ఉన్నాయి. అండ్ ఆరెంజెస్ ఉన్నాయి. అండ్ వాటర్ మెలన్ ఉన్నాయి. ఓకే. దీనిలో నుండి నేను ఓన్లీ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ మాత్రమే డిస్‌ప్లే చేస్తా. ఆరెంజెస్ అండ్ వాటర్ మెలన్ డిస్‌ప్లే చేస్తా. యాపిల్‌ని నేను ఫిల్టర్ ఔట్ చేద్దాం అనుకుంటా. సో, యాపిల్‌ని ఫిల్టర్ ఔట్ చేసి ఆరెంజెస్ అండ్ వాటర్ మెలన్‌ని డిస్‌ప్లే చేయాలి నేను యూఐలో. సో, అది ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ ఈ డైనమిక్ వాల్యూస్ కాబట్టి ఇది యూజ్ చేస్తా కర్లీ బ్రేసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ డాట్ ఫిల్టర్. సో, ఈ ఫిల్టర్ ఏం చేస్తదంటే ఇట్ విల్ ఇటరేట్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే అండ్ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ దోస్ ఎలిమెంట్స్ విచ్ సాటిస్ఫైస్ ద స్పెసిఫైడ్ కండిషన్. మనం ఏదైతే కండిషన్ ఇస్తామో ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేసిన ఎలిమెంట్‌ని మాత్రమే అది రిటర్న్ చేస్తది. అది ఓన్లీ ఎలిమెంట్స్‌ని రిటర్న్ చేస్తది. ఇక్కడ ఏంది? అది జేఎస్ఎక్స్‌ని రిటర్న్ చేయదు. జేఎస్ఎక్స్‌ని రిటర్న్ చేయదు కాబట్టి మనం మళ్ళీ మ్యాప్‌ని వాడతాం అక్కడ. ఓకే. సో, ఇక్కడ రాసేసి ఫ్రూట్ ఫ్రూట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాపిల్స్. ఓకే. సో, ఇట్లా వాడేసి మనకి ఇక్కడ ఏమొస్తది ఇప్పుడు? ఇట్ విల్ ఇటరేట్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే అండ్ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ దోస్ ఎలిమెంట్స్ విచ్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్. మనం ఏదైతే కండిషన్ పెడుతున్నామో ఇది యాపిల్ కాకపోతే మాత్రమే రిటర్న్ చెయ్యి అని కండిషన్ పెడుతున్నాం కదా! ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేసే ఎలిమెంట్‌ని మాత్రమే అది రిటర్న్ చేస్తది. ఓకే. ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తది. ఇక్కడ ఏమవుతదంటే ఇది ఒక
మళ్ళీ ఇంకొక అరే ఇస్తది. అందులో ఏముంటాయి? ఓన్లీ దోస్ ఎలిమెంట్స్ విచ్ సాటిస్ఫై దిస్ కండిషన్. అంటే ఈ అరేలో ఆరెంజెస్ అండ్ వాటర్ మెలన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది అరేని రిటర్న్ చేస్తది కదా! సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? దానికి మళ్ళీ మ్యాప్ అనేది రాస్తాం. ఒక మ్యాప్ రాసి ఎందుకు అంటే ఫిల్టర్ మనకు జేఎస్ఎక్స్‌ని రిటర్న్ చేయదు. మ్యాప్ మాత్రమే జేఎస్ఎక్స్‌ని రిటర్న్ చేస్తది. సో నువ్వు ఏదైనా డిస్‌ప్లే చేయాలి అంటే పక్కా దానికి మ్యాప్ వాడాల్సిందే. మ్యాప్ ఏం చేస్తది? మ్యాప్ విల్ ఇటరేట్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే అండ్ ఇట్ విల్ రిటర్న్ సమ్ జేఎస్ఎక్స్. సో ఇక్కడ ఏం చేస్తాం? ఒక రిటర్న్ స్టేట్మెంట్ రాసి దీని లోపల మనం ఒక h1 ఎలిమెంట్ పెట్టేసి సో ఇక్కడ ఏముంటది? ఈచ్ మ్యాప్ లోపల ఫిల్టర్డ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఫిల్టర్డ్ ఫ్రూట్ అని రాస్తా. ఓకే. ఈ ఫిల్టర్డ్ ఫ్రూట్‌ని నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తా. అంతే. సో ఇంత సింపుల్‌గా మనం మ్యాప్ అండ్ ఫిల్టర్ యూజ్ చేసేసుకొని మనం ఎలిమెంట్స్‌ని ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేసినా యాపిల్‌ని ఫిల్టర్ అవుట్ చేసినా కాబట్టి ఆరెంజెస్ అండ్ వాటర్ మెలన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఆరెంజెస్‌ని ఫిల్టర్ చేస్తా. డైరెక్ట్ ఇక్కడ కండిషన్ రాయేస్తే అయిపోతది. ఇప్పుడు ఓన్లీ యాపిల్స్ అండ్ వాటర్ మెలన్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఇంత సింపుల్ వేగా నువ్వు మ్యాప్ అండ్ ఫిల్టర్ యూజ్ చేసుకొని ఎలిమెంట్స్‌ని ఫిల్టర్ అవుట్ చేసి అవి మాత్రమే డిస్‌ప్లే చేయగలుగుతావు. సో నీకు ఇంటర్వ్యూ క్వెషన్ ఇక్కడ ఏం అడగొచ్చు అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫిల్టర్ ఇన్ రియాక్ట్ జేఎస్ అని పక్కా అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి అంటే మ్యాప్ విల్ ఇటరేట్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే అండ్ ఇట్ విల్ రిటర్న్ సమ్ జేఎస్ఎక్స్. అదే ఫిల్టర్ ఏం చేస్తది? ఫిల్టర్ విల్ ఇటరేట్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే అండ్ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ దోస్ ఎలిమెంట్స్ విచ్ సాటిస్ఫైస్ ద స్పెసిఫైడ్ కండిషన్ అని చెప్పాలి. ఓకే. ఇప్పుడు మనము ఇంకొంచెం ఎక్స్ట్రా థింగ్ అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్తే నువ్వు ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు చూడు. ఇక్కడ మనం ఎట్లా డిస్ప్లే చేస్తున్నావు వాళ్ళు కూడా ఒక అరే ఆఫ్ థింగ్స్ ని డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ అంటే అరే ఆఫ్ ఇమేజెస్ ని డిస్ప్లే చేస్తున్నాం. మనం ఏం చేసినాం? అరే ఆఫ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేసినాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నారు. అంటే ఒక ఈవెంట్ హ్యాండ్లర్ దాన్ని క్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూసినాం అనుకో, ఇది క్లిక్ చేసినా అనుకో నెక్స్ట్ పేజ్ కి ఆ డీటెయిల్స్ పంపిస్తున్నారు. అంటే ప్రతి ఇమేజ్ కి ఒక ఈవెంట్ హ్యాండ్లర్ యాడ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఒక బటన్ క్లిక్ లేకపోతే క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ ఇలాంటివి యాడ్ చేస్తున్నారు. సో మనం కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ మన దాంట్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే. నువ్వు చూసినావు కదా యాడింగ్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ ఆన్ అరే ఆఫ్ ఐటమ్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నా దగ్గర ఒక అరే ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఫ్రూట్స్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, దట్ ఈస్ ఫైన్. యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఉన్నాయి అండ్ వాటర్ మెలాన్స్ ఉన్నాయి. నా ఇప్పుడు దీన్ని ఫస్ట్ నేను రెండర్ చేస్తా. ఎట్లా రెండర్ చేస్తా? బై యూజింగ్ దిస్ కర్లీ బ్రేసెస్ ఫ్రూట్స్ డాట్ మ్యాప్ అండ్ ఇందులో కూడా ఈచ్ దాంట్లో నా ఫ్రూట్స్ అనేది ఉంటుంది. ఓకే. ఇక్కడ ఫ్రూట్ ఉంది, ఫ్రూట్ అండ్ మళ్ళీ నేను దీన్ని రిటర్న్ చేస్తా. రిటర్న్ ఇందులో ఏం రాస్తా అంటే ఒక h1 ఎలిమెంట్ క్రియేట్ చేసి దానిలో నేను ఈ ఫ్రూట్ ని డిస్ప్లే చేస్తా. అంతే, సింపుల్. ఇప్పుడు ఇక్కడ చూడు నాకు ఈచ్ h1 ఎలిమెంట్ తర్వాత ఒక ఈచ్ h1 ఎలిమెంట్ లోపల నాకు ఈ ఫ్రూట్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. నేను ఇప్పుడు ఒక బటన్ డిస్ప్లే చేస్తా దీని పక్కన. ఓకే. ఆర్ఎల్స్ దీన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ లా కన్వర్ట్ చేస్తే నాకు బటన్స్ పక్కనే కనిపిస్తాయి. ఓకే, కన్వర్ట్ లేదు, సరే ఫైన్. సో ఇక్కడ క్లిక్ ఈ ఎలిమెంట్ నేమ్, ఈ ఫ్రూట్ నేమ్ రాస్తున్నా. ఇక్కడ ఏం చేస్తా అంటే క్లిక్ యాపిల్స్ అని క్లిక్ చేయగానే నాకు కన్సోల్లో యాపిల్స్ అని కనబడాలి. అండ్ క్లిక్ ఆరెంజెస్ అని క్లిక్ చేయగానే కన్సోల్లో ఆరెంజెస్, క్లిక్ వాటర్ మెలన్స్ అని క్లిక్ చేయగానే కన్సోల్లో వాటర్ మెలన్స్ కనబడాలి. సో అది ఎట్లా చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇక్కడ ఒక ఈవెంట్ హ్యాండ్లర్ యాడ్ చేస్తున్నాం. ఆన్ క్లిక్ అనే ఈవెంట్ హ్యాండ్లర్ మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా, ఈవెంట్ హ్యాండ్లర్ ఎట్లా క్రియేట్ చేయాలనేది, బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్. సో దాన్ని యూజ్ చేసుకొని ఆ కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేద్దాం మనం అట్లా. ఓకే. సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, హ్యాండిల్ ఫ్రూట్ క్లిక్. అంటే ఈజీగా రీడబుల్ వేగా ఒక ఫంక్షన్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి ఎప్పుడైనా, అది కూడా క్యామెల్ కేసులో క్రియేట్ చేయాలి. ఎందుకు రీడబుల్ వేగా అంటే ఒక డెవలపర్ ఈ పర్టికులర్ ఫంక్షన్ చూస్తే కనుక వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే హ్యాండిల్ ఫ్రూట్ క్లిక్ అంటే ఆ ఫ్రూట్ ని క్లిక్ చేస్తున్నప్పుడు ఏదో లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అని ఈజీగా అర్థమవుతుంది డెవలపర్కి, వేరే డెవలపర్కి. అందుకే మనం రీడబుల్ వేగా మనము నేమ్స్ అనేది ఇవ్వాలి. అది వేరియబుల్ నేమ్స్ అయినా కావచ్చు, లేకపోతే ఫంక్షన్ నేమ్స్ అయినా, కాంపోనెంట్ నేమ్స్ అయినా, ఏదైనా సరే రీడబుల్ వేగా ఇవ్వాలి ఎప్పుడైనా. ఇప్పుడు నేను కన్సోల్లో
ఈ పర్టికులర్ వాల్యూ యూజర్ ఏదైతే క్లిక్ చేస్తున్నారో అది పంపించాలి. దాన్ని ఏం చేయాలంటే ఇది ఇక్కడ కాల్ చేయాలి. నేను ఇక్కడ కాల్ చేసి దీని లోపల నేను కరెంట్ ఫ్రూట్ వాల్యూని దీనికి పంపించాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం వాల్యూ. సో దీన్ని ఇక్కడ చూపిస్తాం అంతే. ఇప్పుడు నేను కన్సోల్లోకి వెళ్తే నాకు ఇది కనబడైపోవాలి. ఇన్ఫోలోకి వెళ్తే క్లిక్ యాపిల్స్ క్లిక్ చేసిన యాపిల్స్ కనబడింది, అండ్ క్లిక్ ఆరెంజెస్ క్లిక్ చేసిన ఆరెంజెస్, వాటర్ మెలన్స్, సో వాటర్ మెలన్స్ క్లిక్ చేసిన వాటర్ మెలన్స్. సో ఇట్లా సింపుల్ వేగా మనము యూజర్ ఏదైతే క్లిక్ చేస్తున్నావో దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇది సింపుల్ థింగ్. బట్ ఇక్కడ యూజర్ క్లిక్ చేసినప్పుడు నువ్వు ఏం జరగాలి అనేది నువ్వు రాసుకోవచ్చు. అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలా, నెక్స్ట్ పేజ్కి ఆ పర్టికులర్ డేటాను కూడా పంపించాలా. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మనం రాసుకోవచ్చు. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్. నువ్వు దీన్ని కాంప్లెక్స్గా ఇంకా చేసుకోవచ్చు రియల్ టైంలో. సో ఇప్పటి వరకు మనం ఎట్లా రెండర్ చేయాలి లిస్ట్ని, దానిలో కొన్ని కాంప్లెక్స్ థింగ్స్ నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు మనం కీస్ అంటే ఏంది నేర్చుకున్నాం. అసలు కీస్ ఎందుకు యూజ్ చేయాలి, కీస్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంది, కీస్ లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంతా నేర్చుకున్నాం. ఈ కీస్ అనే కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో పక్కా నేను అడిగే ఛాన్స్ ఉంటుంది. 90% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో పక్కా ఈ కీస్ అనే కాన్సెప్ట్ అడుగుతాడు. సో చాలా మంది ఈ కీస్ అనే డెఫినేషన్ చెప్తారు, బట్ ఇంటర్నల్ గా వాళ్ళు ఇంటర్వ్యూర్ ఏదైనా ఇంటర్నల్ గా అడిగితే మాత్రం వాళ్ళు చెప్పలేకపోతారు. ఎందుకు అంటే వాళ్ళకు ఓన్లీ డెఫినేషన్ మాత్రమే తెలుసు. సో నువ్వు ఇంటర్నల్ గా నేర్చుకున్నావు అనుకో, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకున్నావు అనుకో, అది అర్థం చేసుకుంటే ఇంటర్వ్యూస్ లో డైరెక్ట్ గా అదే చెప్పేసవచ్చు. సో దట్ నువ్వు వాళ్ళకన్నా ఎహెడ్ ఉంటావు, అంటే కొంచెం టాప్ లెవెల్లో ఉంటావు. సో ఇప్పుడు మనం కీస్ అనేది ఏంటి అనేది ఇన్ డెప్త్ గా నేర్చుకున్నాం. సో అసలు కీస్ లేకపోతే మనకి ఏ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అంతా మనం చూద్దాం. ఇప్పుడు చూడు, ఇక్కడ నా దగ్గర ఒక అరే ఉంది. ఈ అరే ఆఫ్ ఐటమ్స్ లో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐడి కాలన్ 1 అండ్ నేమ్ కాలన్ యాపిల్స్ ఉన్నాయి. అండ్ ఇంకో ఆబ్జెక్ట్ ఉంది ఐడి కాలన్ 2 అండ్ నేమ్ కాలన్ ఆరెంజెస్ ఉంది. అండ్ ఐడి కాలన్ 3 నేమ్ కాలన్ వాటర్ మెలన్స్. అండ్ ఇంకోటి ఉంది అనుకో ఐడి కాలన్ 4 అండ్ నేమ్ కాలన్ బనానాస్ ఉంది. సో ఇట్లా ఉంది. నేను ఇప్పుడు దీన్ని రెండర్ చేయాలి యూఐలో. ఎట్లా రెండర్ చేస్తా? బై యూజింగ్ కర్లీ బ్రేసెస్ ఫ్రూట్స్ డాట్ మ్యాప్ అని చెప్పేసి ఇక్కడ నేను దీన్ని రిటర్న్ చేస్తా. ఎట్లా రిటర్న్ చేస్తా? బై యూజింగ్ h1 ఎలిమెంట్స్ తోటి రిటర్న్ చేస్తా. ఇక్కడ చూడు, ఈచ్ ఇండివిజువల్ ఫ్రూట్ ని నేను రిటర్న్ చేస్తా. ఈచ్ ఇండివిజువల్ ఫ్రూట్ లో నాకు ఫ్రూట్ డాట్ నేమ్ ని నేను డిస్ప్లే చేస్తాను అంతే. Okay, map will iterate through each element of the array and it will return some JSX. సో ఇప్పుడు నాకు ఇది యూఐలో డిస్ప్లే అవుతుంది. ఇంతవరకు మనం ఇది నేర్చుకున్నాం కదా, యూఐలో డిస్ప్లే అవుతుంది. బట్ ఇప్పుడు యూఐలో డిస్ప్లే చేసినప్పుడు ఎర్రర్స్ చూస్తే నాకు ఒక ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ షుడ్ హ్యావ్ ఏ యూనిక్ కీ ప్రాపర్టీ అంటుంది. సో ఇది ఎర్రర్. మనం కీస్ యూజ్ చేయకపోతే వచ్చే ఎర్రర్ ఇది. సో ఏమవుతుందంటే రియాక్ట్ అనేది రీకాన్సిలేషన్ ప్రాసెస్ లో, అంటే ఇది మ్యాండేటరీగా చెప్తుంది నువ్వు కీస్ యూజ్ చేయాలి. ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని రెండర్ చేస్తున్నావు అంటే కీస్ ని యూజ్ చేయాలి అనే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు అంటే ఇంటర్నల్ గా రియాక్ట్ అనేది రీకాన్సిలేషన్ అల్గోరిథం యూజ్ చేస్తుంది అని చెప్తున్నాను కదా. సో అప్పుడు ఏం చేస్తుంది, అది V1 వర్షన్ ని V2 వర్షన్ ని కంపేర్ చేసి ఏం చేంజెస్ ఉన్నాయి ఎగ్జాక్ట్ గా అనేది తీసుకొని దాన్ని అప్డేట్ చేస్తుంది. సో కాంపోనెంట్ ని అప్డేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ దోస్ చేంజెస్. ఇప్పుడు ఈ రీకాన్సిలేషన్ అల్గోరిథం ప్రాసెస్ లో రియాక్ట్ కి ఎగ్జాక్ట్ గా ఏమైంది ఇక్కడ అనేది తెలియదు కీస్ యూజ్ చేయకపోతే. So React does not know which element has been created or updated or removed from this DOM during this reconciliation process. So keys are used to uniquely identify which element has been added or removed or updated in the DOM during the reconciliation process. Okay. So అసలు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ రిమూవ్ చేయడానికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎట్లా చేయాలనేది. సో ఇక్కడ నేను కీ అనేది యాడ్ చేయాలి అంతే. కీ ఈజ్ ఈక్వల్ టు ఏం యాడ్ చేస్తా? సమ్ యూనిక్ థింగ్. ఇండెక్స్ అనేది యూనిక్ థింగే కదా. సో ఫస్ట్ ఇటరేషన్ కి 0 ఉంటుంది ఇండెక్స్, సెకండ్ ఇటరేషన్ కి 1 ఉంటుంది, థర్డ్ ఇటరేషన్ కి 2 ఉంటుంది. అట్లా ఇండెక్సెస్ ని కూడా నేను కీస్ లాగా యాడ్ చేయవచ్చు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చూడు, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే నాకు ఏం ఎర్రర్ త్రో అయ్యదు. ఎందుకంటే నేను కీ యాడ్ చేస్తున్నాను. సో ప్రతి ఇటరేషన్ లో ఉన్న ఎలిమెంట్ కి నేను పక్కా కీ అనేది యాడ్ చేసిన అనుకో, ఆ ఎర్రర్ అనేది రిమూవ్ అవుతుంది. కానీ
ఇండెక్సెస్ అనేది కీస్ లాగా యాడ్ చేయొద్దు. మరి ఏం యాడ్ చేయాలి అంటే ప్రతిసారి నువ్వు ఏపీఐ నుండి నీకు ఐడీస్ వస్తాయి కదా. ఇప్పుడు చూడు ఇక్కడ ఐడీస్ వస్తున్నాయి కదా ఏపీఐ నుండి. 99% ఆఫ్ ద టైం నీకు ఏపీఐ నుండి ఐడీస్ వస్తాయి ప్రతి ఆబ్జెక్ట్ లో. యూనిక్ ఐడెంటిఫైర్ అంటారు దాన్ని, ఐడీస్ ని. సో దాన్ని నువ్వు ఇక్కడ యాడ్ చేయాలి. ఫ్రూట్ డాట్ ఐడి అని యాడ్ చేసిన. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం ఎర్రర్స్ రావు. సో ప్రీవియస్ గా వచ్చినట్టే ఇప్పుడు కూడా నాకు ఏం ఎర్రర్స్ రావు. సో ఇండెక్సెస్ ఎందుకు యూజ్ చేయొద్దు ఒక కీ లాగా? ఓన్లీ ఐడీస్ మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి? ఏపీఐ నుండి వచ్చే ఐడీస్ ని మాత్రమే నేను కీ లాగా ఎందుకు యూజ్ చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తా. ఇది పక్కా ఇంటర్వ్యూస్ లో అడుగుతాను. కీస్ అనే దాన్ని నువ్వేం చెప్తావు? కీస్ ఆర్ యూజ్డ్ టు యూనిక్లీ ఐడెంటిఫై విచ్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ యాడెడ్ ఆర్ రిమూవ్డ్ ఆర్ అప్డేటెడ్ ఇన్ ద DOM డ్యూరింగ్ ద రీకాన్సిలేషన్ ప్రాసెస్ అని చెప్పినప్పుడు ఏం యూజ్ చేస్తావు? కీస్ అని అడుగుతాడు. సో అప్పుడు నువ్వేం చెప్పాలి అంటే నేను ఇండెక్సెస్ ని కీస్ లాగా యూజ్ చేయాలని చెప్పాలి. మరి ఏం యూజ్ చేస్తావు అంటే నాకు బ్యాక్ ఎండ్ నుండి వచ్చే ఐడీస్ నేను కీస్ లాగా యూజ్ చేస్తాను అని చెప్పాలి. సో ఇప్పుడు యూజ్ చేస్తే ఇప్పుడు సేమ్ ఇటరేషన్, సేమ్ ఇప్పటిదాకా ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు 0th ఇండెక్స్, నేను ఇండెక్సెస్ ని కీస్ లాగా యూజ్ చేసిన అనుకో. 0th ఇండెక్స్ లో నాకు యాపిల్స్ ఉంటాయి, యాపిల్స్ అనే టెక్స్ట్ ఉంది. ఫస్ట్ ఇండెక్స్ లో నాకు ఆరెంజెస్ అనే టెక్స్ట్ ఉంది. అండ్ సెకండ్ ఇండెక్స్ లో నాకు వాటర్ మెలన్ అనే టెక్స్ట్ ఉంది. అండ్ థర్డ్ ఇండెక్స్ లో నాకు బనానాస్ అనే టెక్స్ట్ ఉంది. సో ఇది కొంచెం అర్థం కాదు ఫస్ట్ లో, బట్ వింటుంటే నీకే అర్థమవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నా దగ్గర ఒక బటన్ ఉంది. సో ప్రతి ఎలిమెంట్ కి ఒక బటన్ ఉంది. సో దట్ ఐ క్యాన్ క్లిక్ ఆన్ దట్ బటన్. ఆ బటన్ ని క్లిక్ చేస్తే ఆ ఎలిమెంట్ రిమూవ్ అయ్యే ఫంక్షనాలిటీ ఉంది నా దగ్గర. సో నేను ఈ ఆరెంజెస్ బటన్ ని క్లిక్ చేస్తున్నా, అప్పుడు ఆరెంజెస్ అనేది డిలీట్ అయిపోతుంది. సో నేను ఇండెక్సెస్ ని కీస్ లాగా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఆరెంజెస్ లో ఈ ఆరెంజెస్ టెక్స్ట్ మాత్రమే రిమూవ్ అయ్యి ఇండెక్స్ మాత్రం అట్లనే ఉంటుంది. సో ఏమవుతుంది అంటే ఈ వాటర్ మెలన్ అనేది ప్రీవియస్ ఇండెక్స్ కి వచ్చేస్తుంది. సో ఇక్కడ వాటర్ మెలన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది? వాటర్ మెలన్ తీసేసి బనానాస్ వస్తుంది. ఎందుకు అంటే ఇండెక్సెస్ అనేది రిమూవ్ అవ్వు. ఇండెక్సెస్ అనేది ఈ ఇటరేషన్ లో మళ్ళీ సేమ్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అంతేగాని మధ్యలో 1 అనేది రిమూవ్ అవ్వదు నువ్వు రిమూవ్ చేసినంత మాత్రం. ఓకే, సో అట్లా ఈ ప్రీవియస్ ఇండెక్సెస్ అనేది మరి ప్రీవియస్ ఇండెక్సెస్ లో ఉన్న వాల్యూస్ ఈ ఇటరేషన్ వాల్యూస్కి వస్తాయి. ఓకే, సో దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో రియాక్ట్ కి అసలు ఏమైంది ఎగ్జాక్ట్ అనేది అర్థం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేసిన, ఈ పర్టికులర్ ఎలిమెంట్ డిలీట్ చేసిన, బట్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది? లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది, ప్రొజెక్ట్ అవుతుంది. సో రియాక్ట్ ఏమనుకుంటుంది అంటే లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది అనుకుంటుంది. కానీ ఎగ్జాక్ట్ గా రిమూవ్ అయిన ఎలిమెంట్ ఏంది? ఈ ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయింది. బట్ రియాక్ట్ కి ఎందుకు తెలియట్లేదు అంటే ఈ ఇండెక్సెస్ అనేది అట్లనే ఉంటుంది, దానివల్ల రియాక్ట్ కి తెలియట్లేదు. సో ఇప్పుడు ఐడీస్ అనేది నువ్వు కీస్ లా యూజ్ చేసినావు అనుకో. 0th ఇండెక్స్ లో ఏముంటది? యాపిల్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇండెక్స్ లో ఏముంటది? వాటర్ మెలన్ ఆర్ బనానాస్ ఉంది అనుకో. అండ్ సెకండ్ ఇండెక్స్ లో ఏముంది? ఆరెంజెస్ ఉంది. అండ్ థర్డ్ ఇండెక్స్ లో ఏముంది? వాటర్ మెలన్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఐడీస్ ని కీస్ లా పెట్టినావు అనుకో. ఈ ఐడీస్ అనేది ఎప్పుడైనా కాన్స్టాంట్ వాల్యూస్. నువ్వు ఒకవేళ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసావు అనుకో, ఈ పర్టికులర్ ఐడి కూడా రిమూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఐడి అనేది ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి అటాచ్ అయి ఉంది. ఓకే, సో నువ్వు ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసినావు అనుకో, సెకండ్ ఇటరేషన్ రిమూవ్ చేసినావు అనుకో, మళ్ళీ థర్డ్ కీ ఏముంటది? థర్డ్ 3 అని ఉంటుంది. సో ఐడి సెకండ్ అనేది రిమూవ్ అయింది అక్కడ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు సెకండ్ ఎలిమెంట్ రిమూవ్ చేసినప్పుడు ఓన్లీ 3 ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉంటే ఆ ఐడీస్ ఏముంటాయి? 1, 3 అండ్ 4 ఉంటాయి. సో అట్లా సెకండ్ ఇటరేషన్ వాల్యూ రిమూవ్ అయిపోయింది ఇక్కడ. సో సెకండ్ ఇటరేషన్ వాల్యూ రిమూవ్ అయిపోయింది అని చెప్పి రియాక్ట్ జేఎస్ కి ఈజీగా అర్థమైపోతుంది. సో నువ్వు ఈ సెకండ్ ఇటరేషన్ రిమూవ్ చేసినావు ఈ వాల్యూని, ఈ పర్టికులర్ ఎలిమెంట్ రిమూవ్ అయ్యి, సో 0th ఇండెక్స్ దగ్గర యాపిల్స్ ఉంటుంది, సెకండ్ ఇండెక్స్ దగ్గర ఆరెంజెస్ ఉంటుంది, థర్డ్ ఇండెక్స్ దగ్గర వాటర్ మెలన్స్ ఉంటాయి. సో కీ అనేది ఎప్పుడైనా మారదు. ఏపీఐ నుండి ఏదైతే పెట్టినావు అనుకో అది కాన్స్టాంట్ వాల్యూ కాబట్టి కీ అనేది మారదు. సో అందుకనే ఎప్పుడైనా ఏది ప్రిఫర్ చేయాలంటే ఏపీఐ నుండి వచ్చే వాల్యూస్ ని మాత్రమే కీస్ లాగా ప్రిఫర్ చేయాలి. ఏపీఐ నుండి వచ్చే ఐడీస్ ని మాత్రమే కీస్ లాగా ప్రిఫర్ చేయాలి. ఒకవేళ ఇంటర్వ్యూర్ నేను ఈ క్వశ్చన్ అడిగితే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చూపిస్తే ఇండెక్స్ ని వాడడం వల్ల రియాక్ట్ జేఎస్ కి ఎగ్జాక్ట్ ఐడెంటిఫై చేయలేదు ఏ ఎలిమెంట్ రిమూవ్ అయింది మధ్యలోకి వెళ్ళి అని చెప్పి. అదే ఇండెక్సెస్ ఐడీస్ ని కీస్ లా వాడినాం అనుకో, ఏపీఐ నుండి వచ్చే ఐడీస్ ని కీస్ లా వాడితే రియాక్ట్ జేఎస్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై విచ్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఆర్ యాడెడ్ ఆర్ అప్డేటెడ్ ఇన్ ద DOM డ్యూరింగ్ ద రీకాన్సిలేషన్ ప్రాసెస్. అంతే.
సో ఇప్పటివరకు నువ్వేం నేర్చుకున్నావు? హౌ టు రెండర్ ఎ లిస్ట్. అసలు ఈ రెండరింగ్ లిస్ట్ అనే కాన్సెప్ట్‌లో చాలా నేర్చుకున్నావు నువ్వు. సో అసలు ఒక అరే వస్తుంది నాకు బ్యాక్ ఎండ్ నుండి ఎట్లా రెండర్ చేయాలి? ఆబ్జెక్ట్స్, అరేస్ దాని లోపల ఎట్లా ఫిల్టర్ చేస్తాము? అసలు క్లిక్ ఈవెంట్ ఎట్లా యాడ్ చేస్తాము దాని లోపల అండ్ కీస్ అంటే ఏంది? ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 99% ఆఫ్ ద ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. సో ఇవన్నీ నేర్చుకున్నాను. నెక్స్ట్ థింగ్ ఏంది? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్ డిస్కషన్. అసలు ఈ టాపిక్‌లో ఏమేమి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడగొచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు 2 క్వెషన్స్ మెయిన్‌గా అడుగుతారు. అండ్ ఇంకోటి నేను ఇక్కడ మిస్ చేసిన అనుకో అదేంటి అంటే మ్యాప్ వర్సెస్ ఫిల్టర్. అసలు మ్యాప్‌కి, ఫిల్టర్‌కి డిఫరెన్స్ ఏంది అని అడుగుతాడు. నువ్వేం చెప్పాలి అంటే map is used to iterate through each element of the array and it will return some JSX, whereas filter will iterate through each element of the array and it will return only those elements which satisfies the specified condition అని చెప్పాలంతే. ఓకే, నెక్స్ట్ థింగ్ వాట్ ఆర్ కీస్ అని అడుగుతారు. కీస్ ఆర్ యూజ్డ్ టు యూనిక్లీ ఐడెంటిఫై విచ్ the elements in the list and React will uses this to identify which element has been added or which element has been removed or which element has been updated in the DOM డ్యూరింగ్ ద రీకాన్సిలేషన్ ప్రాసెస్ అని చెప్పాలి. ఓకే, సో ఇక్కడ నువ్వు కీస్ అనేది ఎట్లా యాడ్ చేస్తావు ఇక్కడ చూడు. కీ అనేది ఇట్లా యాడ్ చేసి దాని రిలేటెడ్ ఐటమ్ ఐడి ఏదైతే వస్తుందో ఆ ఐడీస్ ను కీ లాగా యాడ్ చేస్తావు అంతే. ఓకే, ఈ ఎగ్జాంపుల్ నువ్వు మొత్తం ఒకసారి చూసి ఈ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో చెప్పడానికి ట్రై ఆర్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసినాం కదా, నువ్వు ప్రాక్టీస్ చేసిన ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో చెప్పడానికి ట్రై. అండ్ నెక్స్ట్ థింగ్ వాట్ ఆర్ ద బెస్ట్ చాయిసెస్ ఫర్ కీస్. సో అసలు చాయిసెస్ ఏమేమి ఉంటాయి అంటే మెయిన్ థింగ్ డేటాబేస్ ఐడీస్ అన్న బ్యాక్ అండ్ ఏపీఐ ఐడీస్ అన్న ఒకటే. సో డేటాబేస్ ఆర్ బ్యాక్ అండ్ ఏపీఐ ఐడీస్ అని చెప్పేసి మెయిన్ థింగ్ బ్యాక్ ఎండ్ నుండి వచ్చే ఐడీస్ ని మాత్రమే నేను కీస్ లాగా యూజ్ చేస్తాను అని చెప్పి 99% ఆఫ్ ద టైం నీకు బ్యాక్ అండ్ ఏపీఐ నుండి ఐడీస్ వస్తాయి. సో అది పెట్టేసి ఒకవేళ రాలేదు అంటే నీకు జియో ఐడీస్ ఆర్ యూ ఐడీస్ నువ్వు ఫ్రంట్ ఎండ్ లో జనరేట్ చేయాలి. బట్ అంటే అది కూడా నాట్ రికమెండెడ్. బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు అంటే నీకు జియో ఐడి అంటే యునిక్ ఐడి ఒకటి ఫ్రంట్ ఎండ్ లో జనరేట్ చేసి ఈచ్ టైం దాన్ని చూపెట్టేస్తాయి అంతే. ఓకే, వీ షుడ్ నాట్ యూజ్ array indexes as the keys. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీ షుడ్ నాట్ యూజ్ array indexes as keys. ఎందుకు అంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూపెట్టినా కదా. సో రియాక్ట్ విల్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ ఎలిమెంట్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ ఆర్ అప్డేటెడ్ ఆర్ యాడెడ్ టు ద DOM డ్యూరింగ్ ద రీకాన్సిలేషన్ ప్రాసెస్. అందుకనే నువ్వు ఈ కీస్ అనేది ఐడీస్ బ్యాక్ ఎండ్ నుండి వచ్చే ఐడీస్ ని మాత్రమే యూజ్ చేయి. ఒకవేళ రాలేదు అంటే జియో ఐడీస్ అంటే యూనిక్లీ జనరేట్ చేసిన ఐడీస్ ని నువ్వు ఫ్రంట్ ఎండ్ జనరేట్ చేసి చూపెట్టేసి అంతే.